అందరికీ నమస్కారం. ఈరోజు మనం అందరికీ చాలా ఇష్టమైన పరమాన్నాన్ని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మనం ప్యాన్లోకి 1 లీటర్ ఫుల్ ఫ్యాట్ ఉన్న పాలను తీసుకోవాలి. ఈ ఫుల్ ఫ్యాట్ పాలను వాడడం వల్ల మన పరమాన్నం చాలా క్రీమీగా వస్తుంది. ఇప్పుడు ఈ పాలను మనం ఒక 4 నుంచి 5 సార్లు బాగా మరిగించుకుందాం. ఇక్కడ మనం పాలను మరిగించే టైంలో పాలను తగ్గకుండా మరిగించుకోవాలి. ఈ సైడ్లో ఏవైతే లేయర్స్లో ఉన్నాయో వీటిని తీసుకొని మళ్ళీ పాలలో కలుపుకోండి. దీనివల్ల మన పరమాన్నం చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ మరిగిన పాలలో రైస్ వేసుకుందాం. నేను 75 గ్రామ్స్ రైస్ వేసుకుంటున్నాను. ఈ రైస్ వేసే ముందు ఒక అరగంట ముందు నేను ఈ రైస్ని నానబెట్టుకున్నాను. ఈ రైస్ వేసిన తర్వాత దీన్ని 3 నుంచి 4 నిమిషాల వరకు తిప్పుకోవాలి. ఎందుకంటే రైస్లో గంజి అనేది ఉంటుంది. దీనివల్ల కింద పట్టేస్తుంది. సో మనం దీన్ని 3 నుంచి 4 నిమిషాల వరకు తిప్పుకోవాలి కిందన. ఇలా తిప్పుకున్న తర్వాత ఈ రైస్ని మనం ఒక 10 నిమిషాల వరకు ఇలా కుక్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత చెక్ చేసుకుంటే ఇక్కడ మన రైస్ అనేది ఉడికింది. ఈ టైంలో మీకు అనిపిస్తుంది రైస్ తక్కువ అయిందేమో అని. సో ఇక్కడ మీరైతే రైస్ ఏమీ యాడ్ చేయొద్దు. ఉడికే కొద్దీ మీకు ఈ వాటర్గా ఉన్నదంతా తగ్గిపోతుంది. సో ఇక్కడ మీకు రైస్ ఉడకడం వల్ల ఇదంతా థిక్గా అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే మన రైస్ అనేది బాగా కుక్ అయిపోయింది. రైస్ కూడా చూడండి బాగా పెద్దగా అయిపోయింది. ముందుగా ఇక్కడ మనం 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుందాం. ఇప్పుడు క్యాషు కూడా వేసుకొని బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఇక్కడ మనం షుగర్ని కూడా యాడ్ చేసుకుందాం. షుగర్ని మీ టేస్ట్కి తగ్గట్టు మీరు తక్కువ ఎక్కువ చేసుకోండి ఇక్కడ. లేదంటే నేను చెప్పిన క్వాంటిటీని ఫాలో అవ్వండి. బాదాం కూడా వేసుకొని బాగా కలుపుకుందాం. ఇందులో మీరు ఏ నట్స్ అయినా వేసుకోవచ్చు, లైక్ పిస్తా, కిస్మిస్. వీటన్నిటితో పాటు నేను చిరోంజి కూడా వేస్తున్నాను. నాకు చిరోంజి అంటే చాలా ఇష్టం. సో నేను చిరోంజిని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ కోవా కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇది కంప్లీట్గా ఆప్షనల్. నాకు కోవా వేయడం వల్ల ఇక్కడ అంతా థిక్గా క్రీమీగా బాగా టేస్టీగా వస్తుంది. సో అందుకే నేను ఇక్కడ కోవా యాడ్ చేసుకుంటున్నాను. ఇది కంప్లీట్గా ఆప్షనల్. మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే మీరు వేసుకోవద్దు. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం దీన్ని ఒక 8 to 10 మినిట్స్ బాగా కుక్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం ఇప్పుడు చూస్తే మనం పరమాన్నం అనేది బాగా కుక్ అయిపోయింది. దీన్ని మీరు ఓవర్ కుక్ కూడా చేయాల్సిన పని లేదు. ఎందుకంటే పరమాన్నం చల్లారిన తర్వాత కూడా కొంచెం థిక్గా అయిపోతుంది. సో ఇప్పుడు మన పరమాన్నం రెడీ అయిపోయింది. దీన్ని మనం ఒక బౌల్లో వేసుకొని సర్వ్ చేసుకుందాం.